హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ వాళ్ళు కూల్చేయడం మనం చూసాం. అయితే దీనిపైన ఆయన మాత్రం ఇది కోర్టులో ఉండగా కూల్చేశారు, మేము ఏది కూడా ఆక్యుపై చేసి ఇది కట్టలేదు, దీనికి అన్ని ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే కూల్చేసిన తర్వాత కోర్టు స్టే ఇచ్చింది. మరి ఏం జరగచ్చు అంటారు? అంటే కూల్చేసిన తర్వాత స్టే ఇవ్వడం, కోర్టులో ఉండగా ఈ విధంగా కూల్చేస్తే ఇక్కడ నాగార్జున గారి మిస్టేక్ ఉందా, లేకుంటే హైదరాబాద్ మిస్టేక్ ఉందా? అసలు ఏం జరిగింది, మరి ఏం జరిగే అవకాశం ఉంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ టీకే శ్రీధర్ గారు, వారితో మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్కారం సార్. ఫాలో అవుతూ వస్తున్నారు కదా హైడ్రా ఇష్యూ, ఒకటి ఎన్ కన్వెన్షన్ ని కూల్చేయడం చూస్తాము. అయితే ఇది కోర్టులో ఉండగా కూల్చేస్తారని నాగార్జున గారు అంటున్నారు. అయితే కూల్చేసిన తర్వాత కోర్టు స్టే ఇచ్చింది. మరి ఏం జరగచ్చు అంటారు సార్ ఈ ఇష్యూలో? అంటే నాగార్జున గారు చెప్పేది ఏంటంటే అతను ప్రాపర్టీ కొన్నారు అని అంటున్నారు, అని డాక్యుమెంట్స్ ప్రకారం ఉంది అంటున్నారు. కానీ ఇవాళ మనము పేపర్లో చూసిన ఫోటోగ్రాఫ్స్ చూస్తే అది ట్యాంక్ కి దగ్గర కనిపిస్తుంది. అవును. సో ట్యాంక్కి దగ్గర కనిపిస్తున్నప్పుడు ఏంటంటే రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, అంటే అక్కడ అసలు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. ఎవరికైనా నాగార్జున గారు ఉండనివ్వండి, ఇంకెవరైనా ఉండనివ్వండి, ఫుల్ ట్యాంక్ లెవెల్ దగ్గర నో కన్స్ట్రక్షన్స్ పర్మిటెడ్. రెండోది ఏంటంటే బఫర్ జోన్ అంటారు, అంటే నార్మల్ ల్యాండ్కిను ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్కి మధ్యలో ఉన్నదానికి వాళ్ళు బఫర్ జోన్. వారి మీద వచ్చిన ప్రధానమైన అంటే వాళ్ళు డిమాలిష్ చేయడానికి హైడ్రా కానీ ఎవరైనా, హైడ్రా అనేది రీసెంట్గా కాన్స్టిట్యూట్ అయిన ఒక ఆర్గనైజేషన్, ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ని బఫర్ జోన్ ని నాగార్జున గారు ఆక్యుపై చేసినారు. కొన్ని ఉండొచ్చు, ఆయన బోనఫైడ్ పర్చేజర్ కూడా అయి ఉండొచ్చు. కానీ అది ట్యాంక్ లెవెల్ని చేసేటట్టయితే ఇట్ ఈస్ ప్రోన్ ఫర్ డిమాలిషన్. రెండో క్వశ్చన్ ఏంటంటే నాగార్జున గారు మాకు ఆల్రెడీ స్టే ఉండగా డిమాలిష్ చేశారు అంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ స్టే ఉంటే అప్పుడు ఆయన వేయాల్సిన రిలీఫ్ ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కానీ అతను మళ్ళీ సెకండరీ పిటిషన్ వేసి ఆ డిమాలిషన్ అయితే ఉందని స్టే చేయమన్నారు. అంటే నాగార్జున గారు ప్రకారం అక్కడ స్టే ఉంటుంటే స్టే చూపించచ్చు కదా అక్కడ. కాబట్టి మేబీ వారు ఫిలిం యాక్టర్ కాబట్టి వారికి లీగల్ ఇష్యూస్ తెలియకపోయి ఉండొచ్చు, అడ్మిట్ అయి ఉండొచ్చు, అంతకుముందు ఉన్న కేసు అడ్మిట్ అయి ఉండొచ్చు, రిలీఫ్ వచ్చి ఉండదు. ఆ యొక్క నోటీస్ ఒకవేళ ఇచ్చి ఉంటే నోటీస్ వచ్చి, ఒకవేళ అలా తీసుకుందాం అనుకోండి, అప్పుడు ఇచ్చిన నోటీసు ఆల్రెడీ హైకోర్టులో ఛాలెంజ్ అయి ఉండగా వితౌట్ నోటీస్ ఇది చేయడం కరెక్టా రాంగా? ఈ డేట్ ఆఫ్ నోటీస్ హైడ్రా కాన్స్టిట్యూట్ అయింది రీజెంట్ కాబట్టి ఇది పాత కేసా లేదా కొత్త కేసు అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయ్యప్ప కాలనీ అనే సొసైటీ లోపల ఇట్లనే డిమాలిషన్స్ అయ్యాయి. కొన్ని రోజులు చాలా పెద్ద, అంటే మొత్తం ఇంకా అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది ఏదున్నా కూడా ప్రభుత్వం చాలా కఠినంగా నిర్ణయం తీసుకొని కూల్చేస్తుంది అన్నారు. ఒక 2-3 రోజులు, ఒక 10 రోజులు డిమాలిషన్స్ కూడా జరిగాయి. తర్వాత ఆ ఇష్యూ మళ్ళీ మనకు కనపడలేదు. అంటే అఫీషియల్స్ అంతవరకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చినా కూడా సైలెంట్ ఊరుకుంటున్నారు. సైలెంట్ ఊరుకొని తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా మూడ్ వచ్చినప్పుడు డిమాలిషన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఐ థింక్ వారు అపోజిషన్ లీడర్ లాగా ఉన్నప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ మీద అంతకుముందున్న ప్రభుత్వంని అలిగేషన్ చేస్తూ నాగార్జున గారిని కూడా వారు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ అయినాక రేవంత్ రెడ్డి గారు నాగార్జున రెడ్డి గారికి ఉన్న పలుకుబడి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అనపోయి ఉండొచ్చు. కానీ మనసులో మన ముఖ్యమంత్రి గారికి ఈ దృష్టి ఉంది కదా, ఆయన గుడ్ బుక్స్ లో మనం వచ్చేస్తాం హైడ్రా కాన్స్టిట్యూట్ అయ్యాక అని చెప్పి అఫీషియల్స్ కూడా కొంచెం తొందరపాటు చర్య చేస్తుండొచ్చు. ఏది ఏమున్నా ఎవరికైనా నాగార్జున గారు ఉండనివ్వండి, ఇంకెవరన్నా బిగ్ షాట్ ఉండనివ్వండి, లేకపోతే కామనర్ ఉండనివ్వండి, లా ఈజ్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆల్. ఒకవేళ ఒక పని చేయకూడదు అన్న పని ఉన్నప్పుడు దాన్ని చేసి దాని మీద ఇన్వెస్ట్మెంట్లు చేసి ఈ లాస్కి అండర్గో అయ్యి 10 మందిలో మనము ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా ఒక రిఫ్లెక్షన్ పడే బదులు కేవియట్ ఎంప్టార్ అని ఒక రూల్ ఉంది. బయ్యర్ షుడ్ బి బివేర్.
బయర్ బివేర్, నువ్వు కొనే ప్రాపర్టీ కరెక్ట్ అయిన ప్రాపర్టీ, ఆ టైటిల్ ఉందా, రెవెన్యూ క్లియరెన్స్ ఉందా, ఇంకేమైనా అథారిటీస్ క్లియరెన్సెస్ కావాలా అనేది చూసుకోవాలి. చూసుకోకుండా కొన్నాక పర్మిషన్ లేకుండా కట్టారని ఇంకొక అభియోగం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల లోపల అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లోపల ఇట్స్ ఫైనాన్షియల్ లాస్ కదా. అసలు కట్టకుండా ఉంటే బెటర్ కదా, కట్టి దాన్ని డెవలప్ చేసి ఈ లాస్ అయ్యేదానికంటే అలాంటివి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ని కొనడం ఎందుకు? కొన్నారు, మరి ఇన్ని రోజులు ఆగింది అంటే ఎవరి మీద ఈ కోపం చూపిస్తున్నారు? అంటే ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇవ్వడం చేశారా అని, ఆర్ దే ఆర్ సెండింగ్ ఎ సిగ్నల్. నాగార్జున లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారికే మేము అఫీషియల్స్ మేము చాలా స్ట్రిక్ట్ ఉన్నాం, ఇంకా కామనర్స్ అందరూ కూడా రమ్మనా, లేకపోతే ఒక సెటిల్మెంట్ అనా ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ దే వాంట్ టు కమ్యూనికేట్? కాబట్టి దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే ఫోటోగ్రాఫ్స్ ఇంతకుముందు కూడా డిజిటల్ ఫోటోగ్రాఫ్స్ అవైలబుల్ ఉండొచ్చు. కామనర్స్ ఎవరు చూసినది వర్షాకాలం, ఈ వర్షాకాలంలో చూసినప్పుడు అక్కడ ఆ వాటర్ కి చాలా పక్కన కనిపిస్తుంది. ఇది ఇప్పుడు మనకి ఆ ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఆ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలి? గవర్నమెంట్ ప్రభుత్వము అప్పుడే చేస్తుంటే వస్తుంది కదా. కాబట్టి మనం నాగార్జున గారి నుంచి సైట్స్ తీసుకోకూడదు, ప్రభుత్వం నుంచి సైట్స్ తీసుకోకూడదు. ఒకటి, ఇఫ్ లా ఈజ్ టు బి అప్లైడ్, ఇట్ షుడ్ బి ఈక్వల్లీ అప్లైడ్ ఫర్ ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్ ఆర్ స్టేచర్ ఇన్ ది సొసైటీ. అంతవరకు బాగానే ఉంది, మన సింపతి ఉంది నాగార్జున గారి మీద. ఎందుకంటే ప్రాపర్టీ అన్నెసెసరీగా వారు నష్టపోయారని సింపతి ఉంది. కానీ యాక్షన్ ఆఫ్ ది అఫీషియల్స్లో మాత్రం కొంచెం సస్పిషియస్ ఉంది. వాళ్ళు ఓన్లీ టు ప్లీజ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ పర్సన్స్ కన్సర్న్ వాళ్ళు ఒక హై డ్రామా చేసినారు అనేది అనిపిస్తుంది. కానీ దే ఆర్ యాక్టింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా, గుడ్. కాబట్టి ఇప్పుడు ఏవేమైతే హైదరాబాద్ వాజ్ అ సిటీ ఆఫ్ లేక్స్, ఎన్నెన్ని లేక్స్ ఉన్నాయి, ఈ హైడ్రా లోపల ఎన్నెన్ని డిమాలిష్ చేస్తారు, వారి యొక్క అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించి ఆ లేక్స్ని కూడా రక్షించాలో మనం వేచి చూడాలి. ఇది ఒకటే చేసేసి చాలు అనుకోవడం కాదు కదా, అన్నీ చేయగలగాలి కదా. ఏదో ఒకటి రెండు చూపించేసి మేము 2 ఫైల్స్ పట్టేసుకొని అలా ఒక జీబుల్లో వెళ్ళిపోయి డిమాలిషన్ అని చెప్పి ఫోటోలు తీసుకోవడం కాదు, ఇంకా చాలా పని. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఇన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు గండిపేట చుట్టూ కూడా చాలా ల్యాండ్స్ లోపల చాలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, వెరీ వెరీ డీవియేషన్స్ ఉన్నాయి, చాలా డీవియేషన్స్ అని అంటున్నారు. మరి అవన్నీ కూడా చేయాలి కదా, ఒక్కదాన్ని చేసినప్పుడు చేయాలి. సరే, వాళ్ళ మీద ఇంతవరకు ప్రొసీడింగ్స్ లేదు కాబట్టి వాళ్ళని డిమాలిష్ చెయ్యాలి అని మన ఉద్దేశం కాదు. కానీ అంతర్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఉద్దేశం ఏంటంటే సెటిల్మెంట్ వచ్చి ఏదో కాంపౌండింగ్ అనో అదనో ఇంకేదో ఏమో ఉంటాయి వాళ్ళ ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వాలు వాళ్ళ యాక్షన్స్ అన్ని కూడా లా ప్రకారం కంటే కూడా పర్సనల్గా వ్యక్తిగతమైన కక్షలు తీర్చుకోవడము, పర్సనల్ సెటిల్మెంట్స్ గురించి యంత్రాంగం పనిచేస్తున్నట్టు ప్రజలు భావిస్తున్నారు, మనం కాదు. అదే న్యూస్ పేపర్లు అదే మీడియాలు చెప్తుంది. అంతవరకు పాపం నాగార్జున గారికి మనం సింపతి ఎక్స్ప్రెస్ చేద్దాం, వేరే వాళ్ళకి కాషన్ చేద్దాం. ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మీరు దయచేసి కోట్లు ఇన్వెస్ట్ చేసి నష్టపోకండి అని మనం మెసేజ్ ఇస్తాం. అంతవరకే యాజ్ ఆఫ్ నో. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఒకవేళ స్టే ఉంటే డిమాలిష్ అయితే కంటెంప్ట్ వేయాలి అంట. మొదట స్టే లేకుండే జస్ట్ అది కోర్టులో ఉంది అంతే, దాన్ని కూల్ చేయమని కోర్టు చెప్పలేదు, ఆపమని చెప్పలేదు. ఇంతలో స్టే తీసుకోవాలి కదా, యూ మస్ట్ అబ్టైన్ ఏ స్టే లేదు కాబట్టి అది సబ్సిడీస్ అయినా కూడా స్టే ఉండాలి. డిమాలిషన్ ఆర్డర్ స్టే కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రైట్ ఉండదు. యాక్చువల్గా ఒక కమిటీని వాళ్ళు కన్స్టిట్యూట్ చేశారు. కన్స్టిట్యూట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే ఒక హై లెవెల్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ దగ్గర వీళ్ళు రిక్వెస్ట్ చేసి ఏదో పినలైజ్ అయిన దానికి కాంపౌండింగ్ అట్లా చేసుకోవచ్చు. కానీ ఇది FTL లెవెల్లో ఉంటే మాత్రం టోటల్ లా చేంజ్ అయిపోతుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ వచ్చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూ వస్తుంది, నేచర్కి అగెనిస్ట్గా పోతున్నట్టు వస్తుంది. సపోజ్ ఒక నిమిషం, నాగార్జున గారి గురించి కాదు కానీ అక్కడ వాటర్ కనిపిస్తుంది అంటే, సపోజ్ ఏదన్నా ఒక పెళ్ళో ఫంక్షనో జరుగుతుంది,
సడన్ గా అందరూ గెస్ట్లు వస్తారు, సడన్ గా వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది. రైజ్ అయ్యి ఒకవేళ అంటే మనం దృష్టి ఎలా ఉంటుందండి అది చూడాలి. సడన్ గా రైజ్ అయ్యి సపోజ్ ఇట్ రిజల్ట్స్ టు ఏ డేంజర్ టు ది పీపుల్. అప్పుడు అదే మనమే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాం కదా, ఎలా పర్మిషన్ ఇచ్చారని. అలాంటివి చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు చేశారు కదా ప్రభుత్వం. లెట్ us see ఎన్ని ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిమాలిష్ చేస్తారు అనేది మనం కూడా చూడాలి కదా. అప్పుడు ప్రభుత్వం ఇది వస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక భయం క్రియేట్ అవుతుంది కదా. సో భయం క్రియేట్ అవుతుందంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది అథారిటీస్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ ది లీడర్స్. అంతకంటే మనం ఎక్కువ మాట్లాడము. ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్. సో నెటిజన్స్ నుంచి అంటే ఇంకో రకమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కూల్ చేసిన తర్వాత స్టే ఇచ్చారు కదా, రేపటి రోజు తీర్పు నాగార్జున గారి వైపు వస్తే ఆల్రెడీ కూల్ చేశారు, అప్పుడు పరిస్థితి ఏంటి? పరిస్థితి చేస్తే ఇప్పుడు ఒకవేళ అది FTL లో ఉంది అనేది ప్రూవ్ అయితే నాగార్జున గారికి ఆయనకి ఎంతవరకు ఇల్లీగల్ ఆక్యుపేషన్ లేకుండా కొన్న డాక్యుమెంట్ వరకు కూల్చిన దానికి కాంపన్సేషన్ రావచ్చు. ఇల్లీగల్ డిమాలిషన్ ఏదైతే ఇల్లీగల్ ఆక్యుపేషన్లో ఉన్నారని చెప్పిన దానికి ఆయనకి ఎట్లా ఈ విల్ ఫాల్ అండర్ ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రెస్పాసర్ కదా, అతనికి ఎలా రైట్ వస్తుంది. కాబట్టి రేపు పొద్దున స్టేట్ చెప్పిన మిగిలిన పోర్షన్ ఏదైతే తను జునైన్ కొన్నారో వాటి వరకు రీకన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి వస్తుంది. యాక్సెస్ టు ది ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది పోతుంది కదా. కాబట్టి ఓవరాల్ స్ట్రక్చర్ ఒక 3 acres 4 acres ఉన్నది, ఆయన ఎంటైటిల్మెంట్ 1.5 acres ఉంటే దాని వరకు ప్రొటెక్షన్ వస్తుంది. డిమాలిషన్ చేశారు కానీ ఆయన ల్యాండ్ మీద రైట్ ఎంతవరకు ఉంది అంతవరకు ప్రొటెక్ట్ అవుతుంది. కోర్టు కూడా అంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ నాగార్జున గారి కానిది ప్రభుత్వానికి సంబంధించింది, అది ప్రజలకి సంబంధించిన FTL అనే దాంట్లోపల నాగార్జున గారికి ఎట్లా క్లెయిమ్ వస్తుంది? ఒకటి ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వాలి, నోటీస్ ఇవ్వాలి. ఇంతకుముందు ఇచ్చిన దానికి మళ్ళీ చెప్పాలి, మేము ఇచ్చాము, వీఆర్ గోయింగ్ టు డిమాలిష్ అని చెప్పాలి. అది చెప్పారనుకో డిమాలిష్ చేయలేరు కదా. హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ సబ్సిడీస్ ఉన్న మ్యాటర్లో మేము నీకు ఇలా ఇస్తున్నామని చెప్పడానికి ఉండదు కదా, అంత అఫీషియల్స్ చేయరు. ఇది కొంచెం ఏంటంటే అఫీషియల్స్ ఒక హీరోయిజం చూపించేశారు. నాగార్జున గారు సినిమా లోపల హీరోయిజం చూపిస్తే అఫీషియల్స్ హీరో అయిన నాగార్జున గారికి హీరోయిజం చూపించారు. అది సార్. అలాగే మొన్న కోర్టు కూడా వీళ్ళు హైదరాబాద్ క్వశ్చన్ చేసింది వాళ్ళ తరపు న్యాయవాదులు. అంటే 10-20 సంవత్సరాల నుంచి కట్టుకున్న బిల్డింగ్స్ ని కూల్ చేస్తున్నారు, వాళ్ళు అప్పుడు పర్మిషన్ తీసుకున్నామని అవన్నీ డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు కదా, అన్ని సంవత్సరాల నుంచి ఏం చేయలేక ఇప్పుడు ఎలా కూల్స్తారని క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఎలా కూల్స్తారంటే ఇల్లీగల్ స్ట్రక్చర్ ఇట్ కెన్ బి డిమాలిష్డ్ అట్ ఎనీ టైం. అసలు నేను అడిగేది ఏంటంటే అసలు ఇల్లీగల్ స్ట్రక్చర్ ఎందుకు వస్తుంది? ఈ అఫీషియల్సే కదా పర్మిట్ చేస్తున్నారు. మీరు అప్పుడే ఆ పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ మానవ వాళ్ళు బ్రతుకుతారు కదా. మీరే పర్మిషన్స్ ఇస్తారు, మీరే యాక్టివిటీ అంతా పర్మిట్ చేస్తారు, తర్వాత మీకు ఎప్పుడు మూడోసప్పుడు కూల్స్తారు. ఎంతవరకు కరెక్ట్? హైడ్రా అనేది ఏంటంటే ఇది ఒక హైడ్రామా లాగా అవుతుంది రేపు పొద్దున. ఇప్పుడు ఇదే చూడండి మీరు, ఇంకా చాలా కాస్ట్లీ ప్రాపర్టీస్ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్న దానికంతా కూడా ఇదో యాక్సెస్ ఫర్ కలెక్షన్. కలెక్షన్ ఏంటి అని మనం చెప్పకూడదు. కాంపౌండింగ్ ఫీజు ఉండొచ్చు, అదర్వైజ్ కలెక్షన్ కూడా ఉండొచ్చు. ఒక భయానకమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఈ రోల్ మోడల్స్ అంతా ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారంటే ఉత్తరప్రదేశ్ లోపల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లోపల అక్యూజ్డ్ హౌస్ ఉందనుకో డిమాలిష్ చేశారు నోటీస్ లేకుండా. మొన్న ఎక్కడో డిమాలిష్ చేసేసారు. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఒక నోటీస్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ లేకుండా హైడ్రామా అనమాట. ఎవరికి వాళ్ళు పవర్ తీసుకొని రాజులు రాజ్యాంగంలో ఎట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఆ టైప్ ఆఫ్ డెస్పాటిజం వచ్చేస్తుంది. ఇది ప్రజలకి డేంజరస్ ట్రెండ్. అట్లని చెప్పి అట్ ది సేమ్ టైం ప్రజలకు ఒక లెసన్ కూడా, ఏదైతే మనది చెందదో దాంట్లో మనం అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చెయ్యకూడదు అనేది కూడా లెసన్. అంతవరకే చూడాలి మనం. దీంట్లో మనం నాగార్జున గారు మనం అంటే మనకు రికార్డ్ తెలియకుండా మ్యాటర్ సబ్సిడీస్ ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. బికాజ్ ఇట్ ఈస్ ఆయన ఒక టాప్ యాక్టర్, ప్రభుత్వం
కాబట్టి ప్రజలకి జనరల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనకు తెలిసినంత క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మనం నాట్ టేకింగ్ సైడ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.